హలో అండి. నేను డాక్టర్ భానుపూర్ణిమ ఫిజియోథెరపిస్ట్‌ని. ఈరోజు మనము షోల్డర్ పెయిన్ దీని గురించి మాట్లాడుకుందాము. షోల్డర్ పెయిన్ అంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ పెయిన్ అండ్ మోస్ట్ ఆహ్, డిఫికల్ట్ టు ట్రీట్ అంటే షోల్డర్ పెయిన్ అనే చెప్తాను నేను. సో, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్‌లో మోర్ దాన్ 50% ఈ షోల్డర్ పెయిన్ తోటే వస్తారు. అండ్ ట్రీట్మెంట్ కూడా ఈ షోల్డర్ పెయిన్‌ని ట్రీట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. సో, ఇది ఎందుకు నెగ్లెక్ట్ అవుతుంది అంటే, నేను కొంచెం దీని గురించి చిన్నగా వివరం చెప్తాను. సో, మనకి షోల్డర్ జాయింట్ అనేది చాలా మేజర్ జాయింట్. సో, అండ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్. బాల్ అండ్ సాకెట్ జాయింట్‌లో వేరే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అన్నిట్లో సాకెట్ అనేది పెద్దగా ఉంటుంది. దాంట్లో ఫిట్ అయ్యే బాల్ అనేది కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. సో, అవన్నీ బోన్ టు బోన్ జాయింట్స్ ఉంటాయి. బట్ షోల్డర్ జాయింట్ మాత్రం టిపికల్ అనాటమీ ఉంటుంది. దాని సాకెట్ అనేది చిన్నది. హ్యూమరల్ హెడ్ బాల్ అనేది చాలా పెద్దది. సో, ఈ సాకెట్‌లో ఈ హ్యూమరల్ హెడ్ ఫిట్ అవ్వడానికి గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఫార్మ్ అయ్యి హెడ్‌ని పట్టుకుంటాయి. సో, ఇది ఒక్కటే మనకి మజిల్ టు బోన్ జాయింట్ ఉంటుంది. సో, మజిల్స్ అంటే తెలుసు కదండీ! ఎప్పుడైతే మనం వాటిని సరిగ్గా వర్క్ చేయించడమో, అవి ఆల్వేస్ ఎప్పుడూ రెస్ట్ అవ్వడానికే చూస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఏమవుతుందంటే మజిల్ టు బోన్ జాయింట్ ఎప్పుడైతే కంప్లీట్ మూవ్‌మెంట్ ఎప్పుడైతే మనం చెయ్యమో, సో, ఈ జాయింట్ ఎక్కువగా అడ్హెషన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అడ్హెషన్స్ అంటే మన బూజులాగా కట్టడం స్టార్ట్ అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనం ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి చూస్తుంటాం. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌లో ఈ షోల్డర్ పట్టేయడం కానీ, ఇది ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఈ సమస్యని చాలా ఎక్కువగా చూస్తుంటాం. షోల్డర్ డయాబెటిస్‌తో సంబంధం లేకుండా గూడా ఈ మధ్య కాలంలో మేము చాలా కేసెస్ ఈ ఫ్రోజన్ షోల్డర్ కేసెస్ చూస్తూనే ఉంటాం. ఇది మోస్ట్ నెగ్లెక్టెడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో, ఈ టిపికల్‌గా ఈ షోల్డర్ మనం మూవ్ చేసినప్పుడు, సో, ఇలా మనం మూవ్ చేస్తాం కదా రకరకాల యాంగిల్స్‌లో. ఈ షోల్డర్ పెయిన్ ఏంటంటే టిపికల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మూవ్‌మెంట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ కింద నుంచి పై వరకు ఈజీగా లేపగలుగుతాము. మళ్ళీ ఈ ఈ ఈ మూవ్‌మెంట్ కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమి పెయిన్ ఉండదు. సో, దాంతో ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెయిన్ రాంగానే ఏముందిలే మనం కొంచెం ఇలా జరిపి ఇలా పైకెత్తేస్తే నొప్పేం లేదు. సో, మన పని జరిగిపోతుంది. లేకపోతే స్పెసిఫిక్‌గా ఇలా పైకి లేపినప్పుడు ఇక్కడ కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. మనం షోల్డర్ ఇటు పక్కకి జరుపుకునో, ఇటు వెనక్కి జరుపుకునో జరిపేస్తే మూవ్‌మెంట్ వచ్చేస్తోంది. సో, దీన్ని మనం కంపెన్సేటరీ మూవ్‌మెంట్స్ అంటామండి. సో, అలా ఆ నొప్పిని అవాయిడ్ చేయడం కోసం కొంచెం పక్కకి జరిపి మూవ్‌మెంట్ అలవాటు చేసేసుకుంటారు. సో, దీంతో ఏమవుతుందంటే ఆహ్, దీని షోల్డర్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ అవుతూ వస్తుంది. సో, మెల్లగా అక్కడి నుంచి అడేషన్ స్టార్ట్ అయ్యి, అది మెల్లగా మిగిలిన జాయింట్‌కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే రోజువారీ పనులు చేసుకోలేకపోతారో, ఫర్ ఎగ్జాంపుల్ తల దూకోవడం గానీ, తలస్నానం చేసేటప్పుడు గానీ, సో, బట్టలేసుకునేటప్పుడు గానీ, ఎప్పుడైతే సమస్య మొదలవుతుందో, అప్పుడు గానీ ట్రీట్మెంట్ కోసం బయటకి రారు. సో, నేను చెప్పేదేంటంటే, షోల్డర్ పెయిన్ ఏ రకంగా మీకెప్పుడైనా అనిపిచ్చింది అంటే, ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ అనేది తీసుకోండి. సో, డాక్టర్ గారిని సంప్రదించండి. మీకు ఫిజియోథెరపీలో ఎక్సర్‌సైజెస్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. సో, సమస్య ఎంత చిన్నదైనా సరే, షోల్డర్ అయితే మాత్రము ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకొని, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ షోల్డర్ పెయిన్ అనేది ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే సమస్య బాగా పెరిగి వైద్యుడి దగ్గరికెళ్ళేసరికే మీరు దాంతో కనీసం 8, 9 నెలలు గాని, ఆ సంవత్సరమో దానికంటే పైన గాని మీరు ఇబ్బంది పడుతూ ఉండుంటారు. బట్ మీరు రోజువారీ కార్యక్రమంలో మీ షోల్డర్ మూవ్‌మెంట్స్ కంప్లీట్‌గా చేయట్లేదు కాబట్టి, సో, మీకు అవసరం లేదు గాబట్టి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. సో, కాబట్టి అన్ని రోజుల తర్వాత వస్తుంది కాబట్టి, దాని ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! అడ్హెషన్స్ ఫార్మేషన్ అంటే బూజులాగా ఏదైతే కట్టేస్తుందో, దాన్ని ట్రీట్ చేయాలి అంటే గూడా, మూవ్‌మెంట్ చేయాలి అంటే గూడా చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అనమాట. సో, ఫిజియోథెరపీలో ఏంటంటే కొంచెం అడ్హెషన్స్‌ని కొంచెం సాఫెన్ చేయడానికి కొంచెం మెషిన్స్ లాంటివి పెట్టి, కొంచెం ప్రిపేర్ చేసి తర్వాత మెల్లమెల్లగా అడ్హెషన్స్‌ని బ్రేక్ చేసి ఫుల్ మూవ్‌మెంట్ అనేది తీసుకొస్తాం. సో, మూవ్‌మెంట్ వస్తే గానీ పెయిన్ తగ్గదు. పెయిన్ తగ్గితే గానీ మూవ్‌మెంట్ రాదు అన్న సైకిల్‌లో ఈ షోల్డర్ పెయిన్ అనేది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో,
దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. సో, డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాకుండా డయాబెటీస్ లేని పేషెంట్స్‌లో గూడా మనం ఈ ఫ్రోజెన్ షోల్డర్‌ని ఎక్కువగానే చూస్తున్నాము. సో, నాకు డయాబెటీస్ లేదు గదా! నా షోల్డర్ పెయిన్ ఏం ఫ్రోజెన్ షోల్డర్‌లోకెళ్ళదు, లేకపోతే నాకేమి ఇబ్బంది అవ్వదు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఇమ్మీడియేట్‌గా హెల్ప్ తీసుకోండి. అండ్ ఇంకొకటి కారణము ఈ షోల్డర్ పెయిన్ నెగ్లెక్ట్ చేయడానికి నాకెలాంటి దెబ్బ తగల్లేదు. సో, నేను దీంతో ఎలాంటి బరువులు ఎత్తలేదు. సో, కాబట్టి నాకేమీ అవ్వదు అని మాత్రం అనుకోకండి. ఎలా స్టార్ట్ అయినా గానీ, ఎలాంటి సందర్భాల్లో మీరు షోల్డర్ జాయింట్‌లో గనక మీకు నొప్పి అనిపిస్తే దాన్ని ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. తర్వాత మనము ఈ షోల్డర్ పెయిన్‌కి, నెక్ నుంచి రేడియేట్ అయ్యే పెయిన్‌కి మనం కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో, మనకి మెడ నొప్పి ఉన్నప్పుడు, మెడలో ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, మెడ నుంచి షోల్డర్‌కి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడేంటంటే మనకి చుట్టూరు మజిల్ పెయిన్ మాత్రం వస్తుంది. షోల్డర్ జాయింట్‌లో పెయిన్ అనేది ఉండదు. సో, ఇది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మూవ్‌మెంట్ చేసినప్పుడు మనకి మజిల్ పెయిన్ వస్తోందా? జాయింట్‌లో పెయిన్ ఉందా? జాయింట్‌లో కనుక పెయిన్ ఉంది, లేకపోతే జాయింట్ కంప్లీట్‌గా ఎత్తలేకపోతున్నాము, అలాంటిది ఉంటే అది షోల్డర్ పెయిన్ కిందకి. జాయింట్ పెయిన్ అంటే మూవ్‌మెంట్ అంతా కరెక్ట్‌గా చేయగలుగుతున్నాము, జాయింట్‌లో పెయిన్ రావట్లేదు, మజిల్ పట్టేస్తోంది అంటే దానికి నెక్ రిలేటెడ్ పెయిన్ అనేది అర్థం చేసుకోవాలి. సో, ఏది కారణం ఏదైనా గానీ ఇమ్మీడియేట్ మెడికల్ అటెన్షన్ తీసుకొని, దీన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సొస్తుంది.